ఆపరేషన్ సింధూరం ముందుగా ఆపరేషన్ సింధూరాన్ని చేసినటువంటి భారత జవాన్లకు పాదాభివందనం తెలియజేసుకుంటూ భారత్ మాతకి జై అని నినదిస్తూ నిజంగా ఈరోజు మన భారత జవాన్లు చేసింది చరిత్రలో చారిత్రాత్మక దినంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో దశాబ్దాలుగా ఎన్నో సంవత్సరాలుగా మన దేశంతో కాదు చాలా దేశాలు ఉగ్రవాదుల దుశ్చర్యలతో చాలా నష్టపోయి ఉన్నారు, చాలా బాధలు పడుతున్నారు. వాళ్ళని ఎలా నిర్మూలించాలి అనే ఆలోచనతో ప్రతి ఒక్క దేశం ఎదురు చూస్తూనే ఉంది. కానీ ముందుగా ధైర్యం చేసి మళ్ళీ వాళ్ళు కోలుకోకుండా దెబ్బకొట్టినటువంటి భారతదేశం ముందు లిస్టులో ఉంది. గర్వంగా చెప్పుకోవచ్చు ఈవేళ. ఎందుకంటే ఆ ముస్కరులు, ఆ నీతిమాలిన నా కొడుకులు, ఆ చండాలమైన మనస్తత్వం ఉన్నటువంటి ఆ ఉగ్రవాదులు ఎన్నో కుటుంబాలని సింధూరాన్ని తుడిచేశారు. మొన్న జరిగిన దాడిలో 26 కుటుంబాలు 26 మంది ఆడపడుచుల సింధూరాన్ని తుడిచేశారు. కాబట్టే ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. అంటే పాకిస్తాన్లో 9 సవరాలపై ఒకేసారి మిసైల్ దాడి చేయడం మీకు ఎలా అనిపించింది? మరి చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే అంత ధైర్యం ఏ దేశం కూడా చేయలేదు. అందుకే వీర జవాన్లు మన భారతీయ సైనికులు వాళ్ళ విరోచిత పోరాటానికి నిదర్శనమే ఈవేళ 9 చోట్ల ఒకేసారి పాకిస్తాన్ పీఓకోలో కానీ అలాగే పాకిస్తాన్లో కానీ మొత్తం 9 చోట్ల చేశారంటే అది మామూలు సాహసం కాదు. ఆ దుర్మార్గుల్ని అంతమొందించాలి, ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచానికి శాంతిని ఇవ్వాలనే ఉద్దేశంతో మన భారతదేశం పోరాడింది. అందుకే ప్రతి దేశం కూడా మన భారతదేశాన్ని ఈవేళ మెచ్చుకుంటున్నాయి. ఇలాంటి ఉత్కంఠభరితమైనటువంటి ఇలాంటి సందర్భంలో అలాంటి దాడి చేయడం ఏ దేశానికి సాహసించలేకపోయింది. ఎందుకంటే వాళ్ళు అంత దుర్మార్గులు, వాళ్ళు అంత నీచులు, వాళ్ళు ఆ పాకిస్తానీ మిలిటెంట్లు. ఎన్ని కుటుంబాలండి, ఎన్ని దేశాలండి ఇబ్బంది పడుతున్నాయి. అంటే ఇప్పుడు పాకిస్తాన్ స్థావరాలు అంటే ఇప్పుడు ఏవైతే మిలిటరీ నియర్ బై ఉన్నాయో సో వాళ్ళ స్థావరాలు చుట్టుపక్కలే ఉన్నాయి. సో మరి దాన్ని మీరు ఎలా చూస్తారు సార్? అంటే పాకిస్తాన్ మిలిటరీనే టెర్రరిజాన్ని సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుందా మీకు? మిలిటరీ అంటే ఆ దేశమే సపోర్ట్ చేస్తుంది. దేశమే సపోర్ట్ చేయకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మనుగడే లేదు. ఎవరైనా, ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత నాగరికుడైనా, ఎంత మంచివాడైనా సరే, పాకిస్తాన్లో ఉన్నవాడు ఎవడైనా సరే ఈ మిలిటెంట్లకి సహకరించవలసిందే. లేకపోతే చంపేస్తారు. కుటుంబాన్ని ఎవడైనా నాశనం చేసుకుంటాడా? ఇప్పుడు మనకి ప్రాణభయం ఉంది అంటే మనం సపోర్ట్ చేయము. అలాగే పాపం అక్కడ చాలామంది మంచివాళ్ళు ఉన్నారు. కానీ ఇలాంటి దుర్మార్గుల వల్ల వాళ్ళ సపోర్ట్ చేయడం, అలాగే పాకిస్తాన్ ఆర్మీ సపోర్ట్ లేకుండా వీళ్ళ మనుగడ ఎలా సాగుతుందండి? వీళ్ళ ఫండింగ్ అంతా పాకిస్తాన్ మిలిటరీ ఇస్తుంది. మందుగుండు సామాగ్రి అంతా పాకిస్తాన్ మిలిటరీ వస్తుంది. అంటే మనం చూసుకుంటే లైవ్లో ఒక పాకిస్తానీ యాంకర్ వచ్చేసి లైవ్లో ఏడ్చారు. సో ఇలా యుద్ధం చేయడం కరెక్ట్ కాదు, ఇలా దాడి చేయడం కరెక్ట్ కాదు అన్నట్టు. సో దాన్ని మీరు ఎలా చూస్తారు సార్? మొన్న 26 మంది చచ్చిపోయినప్పుడు ఎందుకు ఏడలేదు? అంటే మీ దేశం మనుషులు చచ్చిపోతే నువ్వు ఏడుస్తావా? అంటే నా దేశం మనుషులు చచ్చిపోతే మతం పేరుతో చంపేస్తున్నారు దొంగ రంజోడుకులు. అప్పుడు ఎందుకు ఏడుపు రాలేదు? ఒక ఆడదానిగా పుట్టావు కదా, పుట్టుకి ఒక ఇది ఉండాలి కదా. మరి ఆ రోజు ఎందుకు ఏడుపు రాలేదు? అయ్యో ఇది చేసిన పొరపాటు, ఎవరు చేసినా తప్పే అని చెప్పి ఎందుకు ఖండించలేదు? ఇంకా నంగనాసి ఏడుపులు ఎడితే దేశాలు నమ్ముతాయనా? ప్రపంచ దేశాలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నాయి, ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి. ఈ ఉగ్రవాదులను మట్టుబెట్టాలని ఎప్పటి నుంచో ప్రతి దేశం కూడా ప్రయత్నం చేస్తున్నా. ఐక్యరాజ్య సమితే ఉగ్రవాదాన్ని మట్టుబెట్టాలంటుంది. కానీ ఎవరు కూడా దుస్సాహసం చేయలేకపోయారు. సాహసం చేస్తే చాలా నష్టపోతాం, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మంచోళ్ళు కాదు, యుద్ధం చేస్తారని భయపడ్డారు. కానీ ఈవేళ మన 26 మంది, ఎంతో వందల మందిని చంపేశారు వీళ్ళు. అప్పుడుగా ఈ మొన్న జరిగినటువంటి పుల్వామా గొడవలో 26 మందిని నిర్దాక్ష్యంగా చంపేసి 26 మంది ఆడపడుచుల తిలకాన్ని, నుడిత తిలకాన్ని తుడిచేశారు. కాబట్టి ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. సింధూరాన్ని తుడిచేశారు కాబట్టి ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. ఖచ్చితంగా ఆ ఆడపడుచుల బాధ ఈరోజు ఈ దాడి రూపంలో జరిగింది. సో ఈరోజు ఈ ఆపరేషన్ సింధూరం గురించి పవన్ కళ్యాణ్ గారికి సో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు మీకు ఎలా అనిపించాయి సార్? పవన్ కళ్యాణ్ గారు సనాతన సాంప్రదాయం అని, అలాగే ప్రతి కుటుంబము బాగుండాలి, అందరూ బాగుండాలి అని కోరుకునేటటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి అయినా. అలాంటి గొప్ప వ్యక్తులు ఇలాంటి చర్యలను సమర్థిస్తారు. ఎందుకు సమర్థిస్తారంటే అన్యాయంగా బలి తీసుకుంటున్నటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే ఈ పాకిస్తానీ ఉగ్రవాదులే. ఈ కొడుకులు నిర్దాక్షిణ్యంగా చంపేస్తారండి. ఎవరు ఏం కలిసి వస్తుంది నాకు అర్థం. మనుషులను చంపేస్తే ఏం కలిసి వస్తుంది?
అంటే దేశాలు భయపడిపోయి ఆ దేశానికి సలాం చేస్తారా ఏంటి? చెత్త నా కొడుకులు. కాకపోతే నిజంగా పవన్ కళ్యాణ్ గారు నిజమైన దేశభక్తుడు కాబట్టి ఆయన బ్రహ్మాండంగా ఈవేళ మన భారత జవాన్లని అద్భుతంగా పొగిడారు. ఇలాంటి ఆపరేషన్లు కొనసాగాలి, ఇంకా వదలకూడదు. ఈ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో, ఉగ్రవాది అనేవాడు ఎవడైనా సరే చంపిపడాల్సిందే. ఖచ్చితంగా ఇంకా ఆపరేషన్లు జరగాలి. ప్రపంచ దేశాలు శాంతియుతంగా ఉండాలి. అందరూ హాయిగా బతకాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ అన్ని ఉగ్రవాదులు మట్టి పెట్టరు కదా, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మట్టి కొట్టిపోవాలి. పాకిస్తాన్ వాళ్ళు మట్టి కొట్టిపోవాలి. దేశాలు మొత్తం మన భారతదేశాన్ని పాడు చేశారు. మన భారతదేశాన్ని పాడు చేశారు. నా కొడుకుల్ని ఊరికిలా వదలకూడదు. మరి ఇండియా దేవస్థానం ఏంటి? హిందువులు మన శివుని నమ్ముకుంటాం, మన రాముని నమ్ముకుంటాం, శివుని నమ్ముకుంటాం. ఏ మతం అయితే వాళ్ళకి ఎందుకు? వాళ్ళకి అవసరమా? నా కొడుకులకి బోలో భారతదేశానికి, బోలో భారత్ మాతకి వందే మాతరం, బోలో భారతదేశానికి అని. భారతదేశం అంటే మన ప్రాణం. పాకిస్తాన్ ఏందా? పాకిస్తాను దైత్రి పాకిస్తాను, తొక్కలో పాకిస్తాను ఏంటి? పాకిస్తాను మొత్తం బాంబు పెట్టి మొత్తం లేపేయాలి. వాళ్ళకాడికి ఎన్న ఉందనుకో, నా కొడుకు ఎన్న ఉంది, నా కాడికి ఎన్న ఉంటుంది అనుకో, అది కనపడదు. నా లోపలికి ఎన్న ఉంది. ఒక్కసారి రే పాకిస్తాన్ కొడక, నా దగ్గరికి ఎన్న ఉంది, చూతావా పాకిస్తాన్ కొడక, చంపేస్తాడు రా పాకిస్తాన్ కొడక. మా భారతదేశం గెలవాలరా, ఒరే మా భారతదేశం గెలవాలరా, నా కొడక ఎదుగురా. ఒక అమ్మాయికి చంపేవరా. ఇట్లా భారతదేశం వైపు ఎందుకు ఇట్లా ఉగ్రదాడి ఎందుకు చేస్తారు ఇట్లా? అసలు నా కొడుకులకి సత్యం ముందు పోయేకాల దగ్గర వచ్చింది. నా కొడుకులకి పోయేకాలు దగ్గరకు వచ్చి నా కొడుకులు అలా ఏడుతున్నారు. కానీ ఈసారి మాత్రం గెలుపు మందే. భారతదేశమే గెలవాలి.